24 ఫ్రేమ్స్ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. భాగ్యం ఫలిత సర్వత్రా అన్నారు. క్రోధినామ సంవత్సర యుగాది పర్వదిన సందర్భంగా పంచాంగ శ్రవణాభిలాషులైన ప్రేక్షక మహాశయులను ఈ విధంగా వారఫలాలు, రాశిఫలాలు, పక్షఫలాలు, సంవత్సర ఫలాలు, ఏ రాశి వారికి ఏ గ్రహము ఏ విధముగా ఉన్నది, గ్రహ సంచారము ఏ విధముగా ఉన్నది మనం తెలుసుకుంటున్నాం. ఈ క్రోధినామ సంవత్సర విశిష్టతను ఏమిటో తెలిపే బాధ్యతను, భాగ్యాన్ని నవనారసింహ క్షేత్రంగా ప్రసిద్ధి పొందిన శ్రీకొండ సింగరకొండ నారసింహ దేవస్థాన పీఠాధిపతులైన శ్రీ 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 శ్రీమాన్ శేషు భట్టార్ గురూజీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినందుకు, ఈ విధంగా ప్రేక్షక లోకంలో యుగాది షడ్రుచులను రుచి చూసే అదృష్టాన్ని కల్పించినందుకు వారికి నా కృతజ్ఞతలు, ఉగాది శుభాకాంక్షలు. 2024 క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రేక్షకులకు. ద్వాదశ రాసుల యొక్క గోచార రీత్యా ఎటువంటి ఫలితములు ఈ సంవత్సరం ఈ కర్కాటక రాశి వారికి ఉన్నాయి తెలుసుకుందాం. ఈ కర్కాటక రాశి వారు పునర్వసు నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారికి, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదముల్లో జన్మించిన వారికి, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదముల్లో జన్మించిన వారికి వర్తిస్తుంది. అలాగే మీ పేరులో మొదటి అక్షరం హీ కానీ, హే కానీ, హో కానీ, దా కానీ, డి, డు, డే, డా అనే అక్షరాలు మీ పేరులో మొదటి అక్షరంగా కలవాళ్ళకి ఈ కర్కాటక రాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి. ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14గా ఉంటుంది, వ్యయం 2. 14 రూపాయలు సంపాదిస్తే 2 రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతుంది. చాలా జాగ్రత్త పరులుగా ఉంటారు. అలాగే రాజ్యపూజ్యం 6, అవమానం 6. 6 మెచ్చుకుంటే 6 అవమానపరచడం జరుగుతుంది ఈ కర్కాటక రాశి వారికి. ఈ కర్కాటక రాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉంది కూడా మనం తెలుసుకుందాం. లాభస్థానంలో గురువు తామ్రమూర్తిగా ఉన్నాడు. అదృష్టం కలిసి వస్తుంది వీరికి ఈ సంవత్సరం. అలాగే శని ఈ సంవత్సరం అష్టమ స్థానంలో రజితమూర్తిగా ఉంటున్నాడు. రాహుకేతువులు తృతీయ భాగ్యస్థానంలో సంచరిస్తున్నారు. కాబట్టి శుభప్రదంగా ఉంటుంది ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం. ఈ కర్కాటక రాశి వారికి ఆర్థిక పరంగా అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించడం జరుగుతుంది. పెట్టుబడులకు రెట్టింపు వచ్చేటువంటి లాభాలు సూచిస్తున్నాయి వీరికి. వ్యాపార పరంగా అదృష్టం వీరిని వరిస్తుంది. మొండి బాకీలు అన్నీ కూడా వసూలయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని గడుపుతారు ఈ కర్కాటక రాశి వారు ఈ 2024 సంవత్సరంలో. మానసిక ఆనందం, ఏ సమస్యనైనా అయితే తట్టుకుంటారు వీరు. ఎలక్ట్రానిక్ వస్తువులు, కార్లు, స్కూటర్లు, సెల్ ఫోన్లు మొదలైనవి కొనుగోలు చేస్తారు. స్త్రీలకు బంగారు ఆభరణాల మీద ఉన్నటువంటి కోరికలన్నీ కూడా తీర్చుకోవడం జరుగుతుంది. బంగారం కొన్నవి ఇప్పుడు రెట్టింపు ధరలు పలుకుతాయి వీరికి. షేర్ మార్కెట్లో అన్ని రంగాలలోనూ మీరు పెట్టిన డబ్బులకి రెట్టింపు డబ్బులు వచ్చేటువంటి సూచన కనిపిస్తుంది. అంటే షేర్ మార్కెట్లు కలిసి వస్తాయి. అన్ని రంగాలలో స్త్రీలకు మంచి అవకాశం ఈ సంవత్సరం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో కొంత ఇబ్బందులు కలుగుతాయి వీరికి. కొంత వ్యసనాలకు దూరంగా ఉండండి విద్యార్థులు. వ్యసనాల వల్ల కొంత అనారోగ్య పాలయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి విద్యార్థులకు. చాలా జాగ్రత్తగా ఉండండి. రాజకీయ నాయకులకు ఎలక్షన్స్లో మంచి మెజారిటీ వస్తుంది ఈ సంవత్సరం. మీరు అనుకున్న విధంగా అనుకున్న స్థలంలో నిలబడేటువంటి అవకాశాలు కూడా వస్తాయి. విజయాన్ని సాధిస్తారు, ఆనందంతో పొంగిపోతారు. ప్రభుత్వంలో మంచి పదవులు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది ఈ సంవత్సరం వీరికి. డబ్బు సంపాదించాలి అనే అన్వేషణలో ఉన్న వారికి తప్పకుండా డబ్బు సంపాదించేటువంటి మార్గం కనిపిస్తుంది. సినిమా రంగంలో వారికి కానీ, టీవీ రంగంలో ఉన్న వారికి కానీ
అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి. శరీరం అలసిపోతుంది కష్టంతో, శ్రమ అధికంగా ఉంటుంది, మనశ్శాంతి కొంత లోపించేటువంటి సూచనలు ఉన్నాయి. డబ్బు అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ సంపాదిస్తారు. భవిష్యత్ దృష్టిలో ఉంచుకొని వ్యాపారస్తులు వ్యాపారం చేయడం వలన మంచి గుర్తింపు పొందగలుగుతారు. ఆహార వ్యవహారాల్లో కానీ, ఫుడ్ బిజినెస్లు చేసేవాళ్ళు కానీ, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు నడిపించే వాళ్ళకి కానీ ఎక్కువగా లాభాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వీరికి ఆగిపోయినటువంటి గృహ నిర్మాణాలన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. ఆగిపోయినటువంటి ఫ్యాక్టరీలన్నీ కూడా మళ్ళీ రన్ అవ్వడం జరుగుతుంది. భూములు కొంటారు, ఇళ్ళు కొంటారు, విల్లాలు కూడా కొనేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఎప్పటి నుంచో ఇల్లు కొనాలి అనుకునే వారికి వారి కోరిక నెరవేర్చుకుంటారు ఈ సంవత్సరం. వివాహాలు కుదరని వారికి వివాహాలు కుదిరి అదృష్టవంతులుగా ఎదుగుతారు. అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న వారికి ఈ సంవత్సరం కొంత ఉపశమనం కలిగి ఆరోగ్యవంతులుగా అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి సంతాన యోగ భాగ్యం కూడా కలుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో పెద్దలు అనుకూలంగా ఉంటారు కాబట్టి పెళ్లి దాకా వెళ్ళేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విడిపోయి దూరంగా ఉన్నటువంటి భార్యాభర్తలు ఒకరికొకరు అర్థం చేసుకుని మళ్ళీ కలుసుకునేటువంటి సూచనలు ఉన్నాయి. నిరుద్యోగంతో ఉన్నవారికి అనుకున్న ఉద్యోగాల కోసం గట్టిగా ప్రయత్నం చేయడం వల్ల తప్పకుండా వారికి మంచి ఉద్యోగ అవకాశాలు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి తప్పకుండా విదేశాల్లో ఉద్యోగం కోసం సహాయం చేసేటువంటి స్నేహితులు కూడా ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే వారికి ఇంక్రిమెంట్స్ పెరుగుతాయి, ప్రమోషన్స్ వస్తాయి, బదిలీలు కూడా ఉంటాయి. లిటిగేషన్లో ఉన్నటువంటి భూములన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చి పరిష్కారం ఏర్పడుతుంది. కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి, విజయాన్ని సాధిస్తారు. ఎప్పటి నుంచో పెండింగ్ పడుతున్నటువంటి కోర్టు కేసుల్లో మీరు విజయాన్ని సాధించేటువంటి సూచనలు ఉన్నాయి. స్థిరాస్తులు ఏర్పరచుకోగలుగుతారు, ఉన్న ఆస్తుల్ని అధిగమించుకోగలుగుతారు. అన్నదమ్ముల మధ్య, అక్కా చెల్లెళ్ళ మధ్య అనురాగం ఏర్పడుతుంది, బాంధవ్యం గట్టిగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళడానికి వీసాలు అనుకూలిస్తాయి. విదేశాల్లో ఉన్నవారికి గ్రీన్ కార్డులు కూడా సమయానికి ఏర్పడతాయి. విదేశాలు వ్యాపారం చేసేవారికి కొత్త కొత్త వ్యాపారాలను పెట్టాలనేటువంటి ఆలోచనలు కూడా వస్తాయి, లాభాలు పొందుతారు. విద్యార్థులకు అనుకున్న విధంగా మీరు అనుకున్నటువంటి గోల్ని రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఐటీ రంగంలో మంచి గుర్తింపు పొందుతారు. కుల వృత్తుల్లో ఉన్నవారికి ఆర్థిక పరంగా అభివృద్ధి చెందుతారు. వ్యవసాయ రంగంలో ఉన్నవారికి ధరలు మంచి గిట్టుబాటు తోటి మంచి లాభాలు పొందుతారు. మెడికల్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు ఉంటాయి. ఐరన్, సిమెంట్, ప్లాస్టిక్ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. ఫుడ్ బిజినెస్ చేసుకునే వారికి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఉండేవారికి, ఆహార సంబంధించినటువంటి బిజినెస్ చేసేవారికి మంచి లాభాలు ఉన్నాయి. స్త్రీలకు పుట్టింటి ఆస్తులు సంక్రమించేటువంటి యోగం ఉంది. స్త్రీలకు సంఘంలో పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. అత్తవారింటి నుంచి కూడా మంచి గుర్తింపు వస్తుంది, పుట్టింటి నుంచి కూడా మంచి గుర్తింపు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి స్త్రీలకు మంచి గుర్తింపు, ప్రజల్లో మంచి ఆదరణ ఏర్పడుతుంది. ఒక విధంగా నిలబడి గెలవడం కూడా జరుగుతుంది. వీరు ఇంకా అధికమైనటువంటి ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. అలాగే మీ యొక్క గ్రహస్థితుల నుంచి బయటపడడం కోసం, మీ ఆర్థిక పరిస్థితిని అభివృద్ధి పరుచుకోవడం కోసం, మనశ్శాంతిగా ఉండాలి అనుకునే వారి కోసం, అనారోగ్యంతో బాధపడుతున్న వారి కోసం శ్రీకొండ, సింగరకొండ నారసింహస్వామిని దర్శనం చేసుకోండి. ఆ స్వామి యొక్క మహత్యము గొప్పగా ఉంటుంది. ఆ స్వామి యొక్క దగ్గర వైబ్రేషన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. మనం చెప్పడం కన్నా వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవడం వల్ల ఎంతో లాభదాయకంగా ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు.